ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల మొదటి ఘట్టం నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. రాష్ట వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఈ రోజు, రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల మొదటి ఘట్టం నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రాలతో పాటు రెవెన్యూ డివిజన్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి సమీప ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నెల 25 వరకు కొనసాగే నామినేషన్ల ప్రక్రియలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒంగోలు లోక్సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి బీజేపీ తరపున మాజీ మంత్రి సుజనా చౌదరి నామినేషన్లు దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ ఈ రోజు విడుదల చేశారు. తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నామినేషన్లు దాఖలు చేయవచ్చని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఏజెన్సీలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా సర్వం సిద్దం చేస్తున్నట్టు ఎన్నికల అధికారులు, సిబ్బంది, జిల్లా పోలీసు శాఖ అధికారులు తెలిపారు. పోలీసు అధికారులు నామినేషన్లు కేంద్రాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అనకాపల్లి జిల్లా యలమంచిలి శాసనసభ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్న సుందరపు విజయ్ కుమార్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం రోడ్ షో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మీదుగా కొనసాగుతోంది. బస్సు యాత్ర జిల్లాలో రావులపాలెం జాతీయ రహదారిపైన మాత్రమే పర్యటన ఉండడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల నుండి పార్టీ క్యాడర్ రావులపాలెం చేరుకుని జగన్మోహన్ రెడ్డి సిద్దం బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఈ రోజు, రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. రాయలసీమలో రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీ సత్యసాయి జిల్లా సరిహద్దులో ఉన్న పోలీస్ చెక్ పోస్టులలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్వీ మాధవరెడ్డి తెలిపారు. జిల్లాలోని తాడిమర్రి మండలంలో ఉన్న పోలీస్ చెక్ పోస్టులను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంటుందని అన్నారు. సరైన పత్రాలు లేకుండా డబ్బు, బంగారం మొదలైన వస్తువులు అక్రమంగా తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాల్తేర్ డివిజన్లోని కోరాపుట్, రాయగడ లైన్లోని టికిరి, సింగారం, లక్ష్మీపూర్ రోడ్డు మధ్య డబుల్ లైను ప్రారంభించేందుకు పనులు మొదలయ్యాయి. దీనికి సంబంధించి ప్రీ నాన్ ఇంటర్లాక్, అలాగే నాన్ ఇంటర్లాక్ పనులు మొదలవుతున్నట్టు వాల్తేర్ రైల్వే డివిజనల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావం వల్ల ఆయా మార్గాల్లో నడిచే పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని షార్ట్ టెర్మినేషన్, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విశాఖపట్నం కోరాపుట్ బైవీక్లీ ఎక్స్ప్రెస్ జత రైళ్లను రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం కోరాపుట్ ప్యాసింజర్ జత రైళ్లను కూడా రద్దు చేయడం జరిగిందని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ పత్రాలు అమలాపురం కలెక్టరేట్లో స్వీకరణ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ రోజు కలెక్టరేట్లోని మీడియా సర్టిఫికేషన్ సమన్వయ కేంద్రంలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో ఈ రోజు నుండి 25వ తేదీ వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారని తెలిపారు.
నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఇప్పటికే భారత ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించిందని పేర్కొంటూ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి లాస్ట్ డేట్ అంటే 25th వరకు నోటిఫికేషన్ మేము రిసీవ్ చేస్తాము. మధ్యలో ఒక సండే వస్తుంది. సండే పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు నామినేషన్ తీసుకోవడానికి లేదు. 25th కి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ 3 o'clock. సో ఆ 3 PM వరకు ఎవరెవరు నామినేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మేము 26th రోజున స్క్రూటినీ చేయడం జరుగుతుంది. విత్డ్రాల్ వచ్చేసి 29. తర్వాత విత్డ్రాల్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ తయారు చేసుకుని ఈవీఎం కమిషన్ చేసుకుని మనం 13th May రోజున డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే లార్జ్ నంబర్స్ లో వచ్చి ఈ 5 years లో ఒకసారి మీకు ఇది అవకాశం వస్తుంది కాబట్టి ప్లీజ్ కమ్ ఇన్ లార్జ్ నంబర్, ఎక్సర్సైజ్ యువర్ రైట్ అండ్ ఎంజాయ్ ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి తొలి రోజు 3 నామినేషన్లు దాఖలు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ. మల్లికార్జున తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా వడ్డీ హరిగణేష్ తొలి నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి అందచేయగా, రెండవ నామినేషన్ను ప్రజాశాంతి పార్టీ నుంచి కెఏ పాల్ తమ నామినేషన్ను పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మూడవ అభ్యర్థిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పొలమరశెట్టి సత్యవతి నామినేషన్ను దాఖలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏఈఆర్ఓ కె. మోహన్ కుమార్ నామినేషన్ల ప్రక్రియ జరిపించారు. తిరుపతి కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా ఈ రోజు ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని అంబారీలపై ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు ఆనంద్ కుమార్ దీక్షితులకు అందజేశారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, గోవిందరాజస్వామి ఆలయ దక్షిణ మాడవీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది. సాయంత్రం జరిగే సీతారాముల కళ్యాణంలో ఈ ముత్యాల తలంబ్రాలను వినియోగిస్తామని ఆలయ అర్చకులు వెల్లడించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీలకు వేతనాలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, టీడీపీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం జమ్ము గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్దికి, వలసల నివారణకు ఉపాధి హామీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నోటిఫికేషన్ను జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ ఈ రోజు ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, నామినేషన్ దాఖలుకు సంబంధించిన అంశాలపై అవగాహన కలిగించేందుకు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరణ ఉండదని తెలిపారు. నామినేషన్లు వేయడానికి ఆఖరు తేదీ ఈ నెల 25, పరిశీలన తేదీ 26, ఉపసంహరణకు 29 చివరి తేదీ. అదే రోజున పోటీలో ఉండే అభ్యర్థుల వివరాలు ప్రకటించడం జరుగుతుందని తెలియజేశారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని విజయనగరం జిల్లా శిక్షణ సహాయ కలెక్టర్ సహాదేత్ వెంకట త్రివినాగ్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధమని ఆయన పేర్కొన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా విజయనగరంలోని బాలాజీ క్లాత్ మార్కెట్ వద్ద దుస్తుల షాపుల యజమానులకు, వర్కర్లకు ఈ రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో తామంతా తప్పకుండా ఓటు వేస్తామని వారి చేత ప్రతిజ్ఞ చేయించి ఓటు విలువను తెలుపుతూ నినాదాలు చేయించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 4 శాసనసభ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులుగా రమాకాంత్ ప్రధాన్ను రాష్ట ఎన్నికల సంఘం నియమించింది. వ్యయ పరిశీలకుల సమన్వయ అధికారిగా జిల్లా బీసీ సంక్షేమ సాధికార అధికారి ఎస్. కృష్ణ వ్యవహరిస్తున్నారు. వ్యయ సంబంధిత అంశాలపై సమాచారం, ఫిర్యాదులు సమర్పించవచ్చని ఆయన తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల మొదటి ఘట్టం నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. రాష్ట వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.